అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 తర్వాత బ్రేక్ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు సభలో వారి సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా మరోసారి అమలు చేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు తొలి రోజున డిఎస్సి 2025పై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేయనున్నారు. తర్వాత సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయ రంగాల మీద ఎల్నీనో ప్రభావంపై లఘు చర్చ చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు 2019 బిల్లు ఉపసంహరణ, పురపాలక చట్టంలో సవరణను ప్రతిపాదిస్తూ ఆయా శాఖల మంత్రులు 2 బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 18న ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి ఆమోదించనుంది. అదే రోజు ఆ నివేదికపై శాసనసభలో చర్చ చేపట్టనున్నారు. మూడో రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చ చేపట్టనున్నారు. 4వ రోజు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సూపర్ 6 అమలుపై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 6 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోలాగే ఈ సమావేశాలకు కూడా దూరంగా ఉండనుందని ఇటీవల ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. డిఎస్సి ఇతర అంశాలపై వైకాపా అధినేత జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట రోడ్లపై మాట్లాడడం కాదు, ఏవైనా అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్తుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎక్కడో రోడ్లపై మాట్లాడి సమాధానం చెప్పాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా జగన్, ఆయన పార్టీ సభ్యులు సభకు వచ్చి మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ డిఎస్సి ఇతర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట రోడ్లపై మాట్లాడడం కాదు, ఏవైనా అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెబుతుందని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటున్న జగన్ వాదనపై స్పీకర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే తగిన సంఖ్యాబలం ఉండాలని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వారిలో 5గురిని ఇటు లాగేస్తే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా మిగలదు అని చంద్రబాబుతో నాటి ముఖ్యమంత్రి జగన్ ఇదే అసెంబ్లీలో అనలేదా? ఇప్పుడు జగన్కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని గుర్తు చేశారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా నేను ఎలా ఇవ్వగలను? మీ 11 మంది ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అక్కడే మంత్రులు ఉంటారు, వారితో సమాధానం ఇప్పించే బాధ్యత స్పీకర్గా నేను తీసుకుంటా అని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలు అవుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పీకర్ స్పందిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యుల వసతి కోసం రాజధానిలో క్వార్టర్లను కట్టిస్తే వాటి గురించి గతంలో మంత్రిగా కూడా పనిచేసిన పేర్ని నాని తప్పుడు వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. లేనిపోని అపోహలు సృష్టించి తప్పుడు మాటలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేను వెనకాడను అని స్పీకర్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు ఆదివారం వర్చువల్ సమీక్షించారు. పలువురు మంత్రులు, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, న్యాయశాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజు రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికలోని కీలక అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. కమిషన్ తన నివేదికలో స్థానిక సంస్థల స్థానాలకు బీసీ రిజర్వేషన్లను గ్రామం, మండలం, రాష్ట్రం, యూనిట్గా ఎక్కడికక్కడ వారి జనాభా ప్రాతిపదికన ప్రతిపాదించగా అన్నింటికీ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లను నిర్ణయిస్తే ఎలా ఉంటుందనే దానిపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. ఆ మేరకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. దీనిపై రాజు రంజన్ మిశ్రా అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఇక ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం మంగళవారం బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చే చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2005కు ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష విధానంలోనే ఓటర్లు ఎన్నుకునేవారు. 2005లో పరోక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్గా, మున్సిపల్, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లు తమలో ఒకరిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నీతి ఆయోగ్ ఇటీవల రాష్ట్రాలకు నివేదించింది. అనేక రాష్ట్రాల్లో మేయర్లు, మున్సిపల్ చైర్లపై సహచర సభ్యులు ఏడాది నుంచి 2 ఏళ్లకోసారి అవిశ్వాసం పెట్టి దించేయటం ద్వారా పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతోందని నీతి ఆయోగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక రాష్ట్రాలకు మేలని సూచించింది. అప్పటికే ఇదే అభిప్రాయంతో ఉన్న కూటమి ప్రభుత్వం త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ఇందుకు చట్ట సవరణ తప్పనిసరి కావడంతో మంగళవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని అదే రోజు శాసనసభలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. దీంతో అక్టోబర్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న 123 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోనున్నారు. సులభమైన టాస్కులు పూర్తి చేసి రోజుకు వేలల్లో సంపాదించండి అనే మెసేజ్ వస్తే అది సైబర్ మోసమే అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు అన్నారు. ముందుగా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వివిధ రుసుములు పేరిట వసూలు చేస్తారన్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రకటనలకు లైక్ కొట్టండి. వాటిని సబ్స్క్రైబ్ చేయటమే మీ పని. ఇలా చేశారా, మీ జేబు నిండా డబ్బులే. ఆన్లైన్లో కనిపించే ఉత్పత్తులు, హోటళ్లకు రివ్యూ ఇవ్వండి. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించండి. కాస్తంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఉద్యోగం మీదే. వర్క్ చేస్తే బోలెడని డబ్బులు. ఇటీవల ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాల తీరిది. లైక్ కొడితే డబ్బులు ఇస్తామంటూ ముగ్గులోకి దింపుతారు. రకరకాల ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తారు. ఈ టాక్స్ ఆధారిత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హెచ్చరిస్తున్నారు. అమాయక ప్రజలను చైతన్యవంతం చేసేలా వీటిపై వారం రోజుల పాటు యుద్ధం ప్రకటించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 2025-26లో ఇప్పటి వరకు 160 టాక్స్ ఆధారిత మోసాలు జరిగాయి. బాధితులు 2.5 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ వారం రోజులు ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారు, రివ్యూ, రేటింగ్, లైక్, సబ్స్క్రైబ్, డేటా ఎంట్రీ, పార్ట్ టైం ఉద్యోగం తరహా మోసాలపై పూర్తి స్థాయిలో వివరిస్తారు. ప్రజలెవరూ వీటికి గురి కాకుండా విస్తృత ప్రచారం చేస్తారు. సులభమైన టాక్సులు పూర్తి చేసి రోజుకి వేలలో సంపాదించండి అని మెసేజ్ వస్తే అది సైబర్ మోసమే అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ముందుగా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వివిధ రుసుముల పేరిట వసూలు చేస్తారన్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి అని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో పలువురు కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి పంచాహారతుల సేవ అనంతరం కళావేదిక ఎదుట రాజగోపురం వద్ద సుమారు 50 మందికి పైగా చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి హావభావాలతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో పలువురు కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం కళావేదిక ఎదుట రాజగోపురం వద్ద 50 మందికి పైగా చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి హావభావాలతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. విజయవాడకు చెందిన శ్రీయ బృందం పలు శాస్త్రీయ నృత్య రూపకాలను ప్రదర్శించింది. చిన్నారుల నృత్య ప్రతిభను చూసిన భక్తులు తన్మయంతో వారిని అభినందించారు. వినాయక స్తుతి, మహిషాసుర మర్దిని స్తోత్రం, అన్నమయ్య సంకీర్తనలు, సంప్రదాయ కళలు, సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ఈ నృత్య ప్రదర్శన సాగింది. ఆద్యంతం ఎంతో ఆసక్తితో భక్తులు నృత్య ప్రదర్శనను వీక్షించారు. నృత్య ప్రదర్శన అనంతరం కళాకారులకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు వారికి ప్రసాదాలను అందజేశారు. విజయవాడ నగరం వివిధ మతాలకు కేంద్రంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జైన మత గురువు జిన్ అగమ్ను కలవటం తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. చాతుర్మాసం జైన మతస్థులకు చాలా ప్రత్యేకమైందని, 4 నెలలు స్వామీజీ కూడా విజయవాడలోనే ఉంటారని, ఇలాంటి స్వామీజీ విజయవాడ రావటం గొప్ప విశేషమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జైన్ ఆలయాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎంపీ కేశినేని చిన్నికి జైన్ పెద్దలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
చాతుర్మాసం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన స్వామీజీ జీన్ అగమ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ జైన మత స్వామీజీ అయిన జీన్ అగమ్ను కలవడం తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. స్వామీజీతో పలు ఆధ్యాత్మిక అంశాలు మరియు మత సంప్రదాయాలు, చాతుర్మాసం విశిష్టత గురించి తెలుసుకున్నానని అన్నారు. ఈ చాతుర్మాసం జైన మతస్థులకు చాలా ప్రత్యేకమైందని, ఈ చాతుర్మాసం 4 నెలల పాటు ఉంటుందని, ఈ 4 నెలలు స్వామీజీ కూడా విజయవాడలోనే ఉంటారని, ఇలాంటి గొప్ప స్వామీజీ విజయవాడ రావడం గొప్ప విశేషమని ఎంపీ తెలియజేశారు. విజయవాడ ప్రాంతం వివిధ మతాలు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నా అందరూ కలిసికట్టుగానే ఈ ప్రాంతంలో అన్నదమ్ములలా ఉంటారని ఎంపీ చిన్ని అన్నారు. చాతుర్మాసంలో ఈ ఆలయానికి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఈ మాసంలో జైనులంతా చేసే సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని, ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఈ చాతుర్మాసమంతా ఉంటారని ఎంపీ తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్నిసార్లు ఈ ఆలయానికి వస్తానని ఎంపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోలంకి రాజేంద్ర కుమార్ జైన్, మఫట్లాల్, దల్పత్, ప్రవీణ్, సుశీల్, దినేష్ మురళి, బోస్, కాకు మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా అని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తమకు రావాల్సిన బకాయిలు 40,000 కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం సమంజసమేనా అని అడిగారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చెల్లించిన డబ్బులో చాలా వరకు తాము దాచుకున్నదేనని పేర్కొన్నారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ఉద్యమం ప్రారంభమైతే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఏపీ ఐకాస అమరావతి స్టేట్ సెక్రటరేట్ ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశంలో ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఐకాస రాష్ట్ర కమిటీ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కాలయాపన చేస్తోందన్నారు. జాప్యాన్ని సహించేది లేదని అన్నారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్తు ప్రయోజనాల పరిరక్షణకు ఉద్యమించక తప్పని పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు 40,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బకాయిల వివరాలను 2 ఏళ్లుగా ఎందుకు వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 28న నిర్వహించే సదస్సులో ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ పని పేర్రాజు తెలిపారు. ఉద్యమ శంఖారావం పూరించి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. సదస్సులో తీసుకున్న తీర్మానాల మేరకు ఉద్యమ కార్యాచరణ వివరాలతో సీఎస్కు నోటీసు ఇవ్వాలని, ఉద్యోగులు, పింఛనర్ల హక్కుల సాధనకు కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలను సంప్రదించి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తీర్మానించారు. ఉద్యమం కారణంగా ప్రజలకు ఇబ్బంది కలిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదర్రావు పేర్కొన్నారు. సమావేశంలో పలువురు ఐకాస నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు, ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారానికి గత 3 నెలలుగా ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ సన్నద్ధపు సభలని నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో చర్చల పేరుతో ప్రభుత్వం గత నెల రోజులుగా కాలయాపన చేస్తూ ఉద్యోగులు ఉద్యమానికి వెళ్లక ముందే చర్చలు చేస్తామని నమ్మబలుకుతూ ఉమ్మడి జిల్లాల వారీగా తిరగాల్సిన సభలు రద్దు చేస్తూ నేరుగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని, దానిని ఈ నెల 28వ తారీఖున విజయవాడ పట్టణంలోని సిపిఎం కార్యాలయం దగ్గర ఉన్నటువంటి మాకినేని బసవ పున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సుని నిర్వహించాలని, ఆ సదస్సు ద్వారా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది. రాష్ట్రం నుంచి డివిజన్ దాకా ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సదస్సులో పాల్గొనాలని చెప్పి వారందరినీ కూడా కోరుతూ, మేము దాచుకున్న మాకు రావాల్సినటువంటి డబ్బులు సుమారుగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి నేపథ్యంలోనే మేము ఉద్యమానికి సిద్ధమయ్యాము. కాపుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం తీర్మానించింది. సీఎం చంద్రబాబుకు సమస్యలను విన్నవించి ఆపై వాటి పరిష్కారానికి ఉద్యమిద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వం అలసత్వం చూపితే నిరవధిక దీక్షకు సిద్ధమని కాపు జేఏసీ నేత చందు జనార్దన్ ప్రకటించారు.
విజయవాడ గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్లో కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కాపు జేఏసీ నేత చందు జనార్దన్ అధ్యక్షతన గాళ్ల సుబ్రహ్మణ్యం, అర్జా రామకృష్ణ తదితరులు పలు తీర్మానాలను ఆమోదించి వెల్లడించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారని, దాన్ని ఆమోదించాలని కోరారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5% కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమానికి ఏటా 3,000 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించాలని, కాపు భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విధానం ప్రకటించాలన్నారు. అమరావతిలో కాపు సామాజిక అభివృద్ధి భవనానికి, విద్యార్థుల వసతి భవనాలకు భూమి కేటాయించాలని కోరారు. కాపు ప్రముఖుల విగ్రహాలను అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలకు వారి పేర్లు పెట్టాలని తీర్మానించారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. కాపు సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళి కాపు సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము పాజిటివ్ నేచర్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ కాపు సమస్య ప్రధానంగా 7 సమస్యలను మేము ఐడెంటిఫై చేసాం. ఈ 7 సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వంతో కానీ, పెద్దలు శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరితో చర్చించి ఈ సమస్యల పరిష్కారానికి సానుకూల ధోరణిలో మేము ఈ మీటింగ్ ఉపయోగపడింది అని చెప్పి గర్వంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో అంటే ఎన్నికల సందర్భంగా 15,000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి అప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతామని. ఈ కాపు కార్పొరేషన్కి ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే కాపు భవనాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని కూడా మనకి ఎన్నికల సందర్భంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి అప్పుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీల్ని పూర్తి చేయాలి అనే దాని మీద కూడా ఒక చర్చ. ఈ కాపు, బలిజ, తెలగలు ఎవరి సైడ్ అయితే నిలబడతారో వాళ్ళు 1 సైడెడ్గా గెలుస్తున్నటువంటి మాట వాస్తవం, ఎవరు కాదనలేని సత్యం. వాళ్ళకి 150 సీట్లు వచ్చినా, ఇక్కడ 164 సీట్లు వచ్చినా ప్రధాన భూమిక మా నాయకులందరూ చెప్పినట్టుగా మా కులానిదే. మేమేమంటామంటే మిగతా వాళ్ళది లేదని కాదు, గెలిపోవటంని 175 నియోజకవర్గాల్లో శాసించగలిగినటువంటి సంఖ్యాపరంగా ఉన్నటువంటి ఈ కులానికి ఈరోజు అనేక సమస్యలను మేము ఫేస్ అవుతున్నాం. అన్ని రకాల దశాబ్దాలుగా మేము మోసగించబడుతున్నాం. మేము ప్రలోభ పెట్టబడి ఆ ఓటింగ్ రోజున నమ్మి అందరం ఏకతాటి మీద మొన్న జరిగినటువంటి కూటమి ఎన్నికల్లో 95% ఈ కులం, 25% జనాభా ఉన్న కులం 95% ఒకే తాటి మీదకి వచ్చి 1 సైడెడ్గా ఇబట్టే 164 సీట్లు వచ్చింది. ఎల్ఐసిలో 1996 నియామకాల నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు అమల్లో ఉన్న నూతన పెన్షన్ స్థానంలో 1995 పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు పి సతీష్, సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నూతన పెన్షన్ పథకంను రద్దు చేసి 1 ఎల్ఐసి 1 పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షులు పి సతీష్, సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య మాట్లాడారు. ఎల్ఐసిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నూతన పెన్షన్ పథకం ఎన్పీఎస్ను రద్దు చేసి ఎల్ఐసి 1 పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో 1996 నియామకాల నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు అమల్లో ఉన్న నూతన పెన్షన్ స్థానంలో 1995 పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. 1996 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై కోర్టు కేసుల జాప్యంతో 2012 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పెన్షన్ నిబంధనల ప్రకారం ఓపీఎస్ను వర్తింపచేయాలని కోరారు. ఎస్ఐఐసి తన సొంత నిధులతోనే పెన్షన్ స్కీమ్ నిర్వహించే స్వతంత్ర వ్యవస్థ కాబట్టి పాత పెన్షన్ అమలైనా కేంద్రంపై ఆర్థిక భారం పడదని చెప్పారు. సంఘం జోనల్ నేతలు కె వేణుగోపాల్, జి కిషోర్ కుమార్, డి వాసు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొన్న ఫిబ్రవరి 12 నాడు దేశవ్యాప్త సమ్మె ఒక 20 కోట్ల మంది కార్మికులతో, ఇతర బ్యాంకు ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు వాడితో కలిసి మేము సమ్మెలో కూడా పాల్గొన్నాం.
భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఒక ఉధృతమైన కార్యాచరణ కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మేము దేశమంతా చేపడతామని కూడా మీ ద్వారా విన్నవించుకుంటూ ఉన్నాం. రిక్రూట్మెంట్ చాలా లైఫ్ లైన్ లాంటిది ఈరోజు సంస్థకి, కాబట్టి దాన్ని తక్షణమే చేపట్టాలని కోరుతున్నాం. మేము ఇందాకే విన్నవి చేసినట్టుగా ఎల్ఐసికి అటానమీ ఎందుకు కావాలని కోరుతున్నామంటే చాలా కీలకమైన అతి చిన్న సమస్యల పరిష్కారం కూడా ఈరోజు నోచుకోవట్లేదు. రాను రాను తగ్గిపోతుంది. అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభాలు తెస్తున్నాం మేము. అలాంటి సందర్భంలో వీరికి పెన్షను డినే చేయడం అనేటువంటిది చాలా తప్పు. అందరికీ పెన్షన్ రావడం అనేది ఒక డిమాండ్ అయి ఉండవచ్చు, కానీ 1996 నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా వారి హక్కు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంది. తర్వాత 2023లో GOMS నెంబర్ 57 ఇష్యూ చేయబడి ఉంది. ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి అది కల్పించాలి. ఇక మూడోది ఏంటంటే, ఎప్పుడైతే వాటాలు అమ్ముతారో వాటాదారులు అనేవాళ్ళు వచ్చి పాలసీదారులతో పాటు అదనంగా వాటాదారులు అనేవాళ్ళు రావడం కారణంగా వాళ్ళ లాభాల గురించి కూడా ఎల్ఐసి మాట్లాడాల్సి వస్తుంది. అందువలన ఈరోజు పాలసీ హోల్డర్ల యొక్క ప్రయోజనాల కంటే కూడా వాటాదారుల ప్రయోజనాలని ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాలసీ హోల్డర్స్ యొక్క వారి ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని రక్షించడానికి మేము ఇప్పటికే అనేకమైనటువంటి క్యాంపెయిన్లు చేసాం, అలాగే సమ్మెల్లో వెళ్ళున్నాం. అందువల్ల ఎల్ఐసిని రక్షించుకోవడం అనేది పబ్లిక్ రంగంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంటుంది. అయితే ఇన్ని రకాల డిమాండ్స్ ఎల్ఐసి నుంచి చేస్తూ డిఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఎల్ఐసి యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రకాల డిమాండ్స్ ఎల్ఐసి నుంచి చేయించుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఒక 300 మందికి సంబంధించి పెన్షన్లో ఉన్న ఎనామీని క్లియర్ చేసేందుకు ఖాళీ లేదా, మనసు లేదా, ఎందుకు చేయటం లేనేది మేము ప్రశ్నించదలిచాం. దీనికి మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్ళదలిచాం. ఆగస్టు 2న జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో భవానీపురం మరియు వన్ టౌన్కు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొనగా 140 మందికి పైగా వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారని నిర్వాహకులు మధుసూదన్ రావు తెలిపారు. సిప్ అబాకస్తో విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు, లెక్కలను వేగంగా చేసే సామర్థ్యం పెరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత 19 సంవత్సరాలుగా విజయవాడ వన్ టౌన్లో సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. ఆగస్టు 2న సీకే కన్వెన్షన్లో జరిగిన సిప్ అబాకస్ పోటీల్లో భవానీపురం వన్ టౌన్ ఫ్రాంచైజీకు చెందిన 140 మందికి పైగా విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భవానీపురంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేసి విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ విజయవాడ భవానీపురం వన్ టౌన్లో 2008 నుంచి సిప్ అబాకస్ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర స్థాయి అబాకస్ ట్రయాడ్ పోటీలు ఈ ఏడాది ఆగస్టు 2న సీకే కన్వెన్షన్లో జరిగాయని, ఈ పోటీల్లో భవానీపురం వన్ టౌన్ సిప్ అబాకస్ సంస్థ నుంచి సుమారు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. వీరిలో 140 మందికి పైగా విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు సుమారు 85% మంది విద్యార్థులు ఏదో ఒక విభాగంలో బహుమతులు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సిప్ అబాకస్ ద్వారా విద్యార్థుల్లో మ్యాథమెటికల్ స్కిల్స్ అభివృద్ధి చెందడంతో పాటు లెక్కలు వేగంగా, ఖచ్చితంగా చేయగల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో విద్యార్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుందన్నారు. గత 19 సంవత్సరాలుగా విజయవాడ వన్ టౌన్లో సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. ఈ విజయానికి తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మా అందరికీ కూడా. ఎందుకంటే దాదాపుగా 85% మంది స్టూడెంట్స్ మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళలో ఏదో ఒక కేటగిరీలో ప్రైజులు సాధించడం అనేది జరిగింది. సో ఈ గొప్ప అనుభూతిని పిల్లలందరూ, పేరెంట్స్ అందరూ కూడా పొందాలి అన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అభినందన సభలాగా ఏర్పాటు చేసి వాళ్ళ చేత కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేస్తున్నాం అన్నమాట. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం యొక్క ఉపయోగం ఏంటంటే, పిల్లలకి చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, అకాడమిక్ పరంగా కూడా స్లోగా ఉంటారు. బట్ ఈ ఎస్ఐపి అబాకస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఏంటంటే పిల్లలకి అరిథమెటిక్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మ్యాథమెటికల్ స్కిల్స్ ఫాస్ట్గా చేయగలుగుతారు, సమ్స్ కూడా. అలాగే ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందన్నమాట. ఇది గత 19 సంవత్సరాలుగా మేము భవానీపురం, విజయవాడ వన్ టౌన్ ఇన్స్టిట్యూషన్స్కి నడుపుతూ 20 సంవత్సరాలకు అడుగుపెట్టాము. ఇదంతా కూడా పేరెంట్స్ సహకారంతో, మా యొక్క టీచర్ల యొక్క కృషితో ఈ విజయాన్ని మేము సాధించాము.
జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని అరుణ వృద్ధాశ్రమంలో నిన్న అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాది బెల్లపు సత్యనారాయణ, ఆసరా ఏ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ నున్న విఘ్నేష్, గుజ్జరపు పవన్, పంచకర్ల కళ్యాణ్ రామ్, ముల్లి శ్రీకాంత్, బిట్ర నాగదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.